ఓకే. సో మీరు చేసిన ఈ సాంగ్లో ఆ సెలయేర్లు పాడుతుండే సాంగ్ అంటే మాకు మస్తు ఇష్టం. సో మీరు బయటికి వెళ్ళాలి ఉంది. సో చాలా ఇబ్బంది పెట్టంటే ఇప్పటికే నాకు అర్థమైపోయింది. సో మళ్ళీ మనం స్టూడియోలో ఇంటర్వ్యూ చేద్దాం బ్రో, కంటిన్యూ చేద్దాం. సో చివరిగా మా వ్యూయర్స్ కోసం ఆ సాంగ్ పాడి ఎండ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఒక 2 లైన్స్ పాడతా, ఎందుకంటే నాకు లిరిక్స్ కూడా గుర్తులేవు. ఓకే. సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగోలుగుతుండే లోన నదులన్నీ కలిసినట్టు ఓ బావా నవ్వెంత బాగున్నది నీలోన గాజుల సప్పుళ్ళు గలుగల్లు మోగంగా గజ్జెల పట్టీలు గంతేసి ఆడంగా వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుముపవే ఈవేళ. సూపర్ బ్రో. సో థ్యాంక్ యూ సో మచ్. సో చివరిగా వ్యూయర్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకు కానీ మిమ్మల్ని ఫాలో అయ్యే వ్యక్తులకు చెప్పాలంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. సో నేను ఒక మంచి కంటెంట్తోనే మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. సో మన క్యూబ్ టీవీ అనిల్ బ్రో ద్వారా చెప్తున్నాను, ఒక మంచి కంటెంట్ అంటే మీరు ప్రౌడ్గా చెప్పుకునే ఒక కంటెంట్ ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరు మొబైల్లో ప్లే చేసే ఒక మంచి పాట మీ అందరి కోసం. మీ అందరికి కూడా తెలుసు, రీసెంట్గా ప్రోమో కూడా చిన్న లూప్ కూడా లాంచ్ చేసిన. సో మీ అందరికి వస్తుంది. ప్రతి ఒక్క పెళ్ళిలో ఈ పాట పెట్టుకొని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే విధంగా ఈ పాట, ఇందులో ఉండే వీడియో కానీ ఆ ఫ్రేమ్స్ కానీ అద్భుతంగా వస్తాయి మీ ముందుకు. అప్పటిదాకా వెయిట్ చేయండి. ఇంతకుముందు కూడా మీరు ఒక సాంగ్ చేశారు రీసెంట్, ఇన్ ద సెన్స్ లాస్ట్ సాంగ్ అది అనుకుంటున్నాను. ఇది సెలయేరు 2 చేశారు. సెలయేరు 2 కన్నా ముందు కూడా ఇంకోటి భారీ బడ్జెట్తో కూడా ఒక సాంగ్ చేశారని చెప్పి ఎస్ అనుకున్నంత రాలేకపోయింది. బట్ బడ్జెట్ మాత్రం అప్రాక్సిమేట్లీ 5 to 6 lakhs వరకు దాటిపోయింది. ఓకే. అయితే ఏంటంటే నేను ఒక కథ అనుకున్నా, ఒక లవ్ స్టోరీ అనుకున్నా, దానికి తగ్గట్టు ఒక లిరిక్స్ నేను రాసిన. ఒక 1.5 year ఓన్లీ సాంగ్తో ట్రావెల్ చేసిన. అంటే ఎలాంటి 1.5 year సాంగ్ అంటే వినుకుంటూ దీనికి ఎలా చేద్దాం అని చెప్పేసి. సో మేము అనుకున్నాం చిన్నప్పటి నుంచి, దాంట్లో ఉంటుంది లిరిక్స్లో సేమ్. చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని లవ్ చేసి పెద్దగా అయిన తర్వాత ఆ అమ్మాయి సడన్గా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే అసలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, దాంట్లో ఇంటెన్షన్ ఏంది అని చెప్పేసి ఒక స్టోరీని క్రియేట్ చేసుకున్నాను నేను దాంట్లో. సో ఆ స్టోరీకి ఒక లొకేషన్ నుంచి మల్టిపుల్ లొకేషన్ అనమాట. ఫస్ట్ ఎంట్రీ ఆ సీన్ ఓపెన్ చేయగానే ఆ పోలీస్ వాళ్ళు నన్ను కొడుతుంటారు అందులో క్యారెక్టర్లో. అక్కడ నుంచి తీసుకెళ్ళి ఒక వాగులో పడేస్తారు. అటు నుంచి ఆ అబ్బాయి ఆ వాగులో కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఒక గుడానికి సంబంధించిన దగ్గర దొరుకుతాడు. ఈ ట్రావెలింగ్ సినారీ ఏదైతే ఉందో ఫస్ట్ పోలీస్ స్టేషన్ సెట్. సో అక్కడ నుంచి అయిపోయినాక సీన్ కట్ చేస్తే మళ్ళీ ఒక వాగు దగ్గరకు పోవాలి, అక్కడ వాగు లేదు, మళ్ళీ అందులోంచి ఒక సముద్రంలో దొరుకుతాడు. ఆ సముద్రం షూట్ చేయడానికి మళ్ళీ మేము చీరాల వెళ్ళిపోయినాం. ఇదంతా కట్ చేయాలి, ఈ సీన్ మెర్జ్ చేయాలంటే ఇవన్నీ క్లిప్స్ అందులో ఉండాలి. సో అక్కడ నుంచి ఒక గుడెం, అదే ఒక గ్రామానికి, ఒక చిన్న గ్రామాన్ని దొరకడం, ఆ సెట్ వేసినాం అనమాట. జడ్చెల్ల అనే విలేజ్లో ఒక సెట్ వేసినాం. అక్కడ నుంచి ఆ సెట్. సో ఇట్లా ఏదైతే మనం ఒక నార్మల్గా బయటికి వెళ్ళిపోయి ఏదో సింపుల్గా ఒక ఏడ్చుకుంటూ నార్మల్ అక్కడ ఊడ్చుకుంటూ వాడు ఏదో బాధపడుకుంటూ చేస్తేనేమో సింపుల్గా అయిపోతుంది సాంగ్. సో ఇదంతా కాకుండా ఒక స్టోరీ క్రియేట్ చేసి దాంట్లో నా క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి పోలీస్ క్యారెక్టర్, నేను, ఆ జీపులు, వాళ్ళకి కావాల్సిన ఇదంతా క్రియేట్ చేయడానికి బడ్జెట్ భారీగా అయిందనమాట. సో మనం ఎట్లయితే సినిమాలలో ఈ సెట్స్ డిపార్ట్మెంట్ ఇవంతా అలా ఎలివేషన్ చేశారు, అట్లా ఎలివేషన్ చేసిన. అది మీకు యూట్యూబ్లో పల్లకి లోపుతుమ్మ 4-5 million ఉంది. సో కనిపిస్తుంది స్క్రీన్ మీద, ఆ ప్రెజెన్స్ కనిపిస్తుంది. బడ్జెట్ ఎంత వరకు వచ్చి ఉంటుంది? 5 lakhs దాటింది అది. అంటే 4 million అంటే ఇప్పుడు దాదాపు ఒక 60 plus 120-130 వచ్చి ఉంటుంది ఇప్పుడు. 1.2 lakh అంటే 1,20,000 1,30,000. సో ఓ దాంట్లో లాస్, ఓ దాంట్లో లాభం వస్తుంటుంది. ఇంకా అలా నడుస్తుంటుంది, పబ్లిక్ చూస్తుంటారు. ఏదో ఒక రోజు ఒక చిన్న క్లిప్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ కానీ వైరల్ అయింది అనుకోండి. సో మనం ఇప్పుడు ఏదో సాంగ్స్ వింటాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగా ఏదో సాంగ్ వస్తుంది. సో అది ఫుల్ సాంగ్ వినాలంటే మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేసి ఉంటారు. సో ఏదో ఒక రోజు గెట్ ఆన్ అవుతుంది అన్న కాన్ఫిడెంట్తోనే ఉన్నా, చూద్దాం. ఓకే. సో మీ లైఫ్లో ది బిగ్గెస్ట్ హిట్ సాంగ్ అంటే సెలయేర్లు పారుతుంటే. సో అది మామూలు హిట్ కాదు. సో ఇప్పటికీ స్టిల్ నో అది నడుస్తూనే ఉంటుంది. 115 million. ఎస్ ఏదో ఇంట్లో కానీ ఏదైనా ఈవెంట్ కానీ ఫంక్షన్లో కానీ నడుస్తూనే ఉంటుంది అది. అంటే దానికన్నా ముందే మనకి ఒక సాంగ్ ఉంది, నల్ల మబ్బులోన అనే సాంగ్. బిఫోర్ సెలయేరు మీరు యాక్ట్ చేయలేనట్టు. నేను యాక్ట్ చేయలేదు, మీ ఛానల్లో ఉంది. నా ఛానల్లో ఉంటుంది. నేను వేరే అబ్బాయిని తీసుకొని చేసిన. అప్పుడు నాకు యాక్టింగ్ మీద అంత హోప్స్ ఏం లేకపోతుండే. మన పాట హిట్ కావాలంటే ఎవరిని పెట్టాలి, ఏంది ఇట్లాంటి ఏం లేకపోతుండే. డైరెక్ట్ ఒక పాట చేద్దాం పద, ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, భయ్యా నా దగ్గర ఒక పాట ఉంది, మన ఇద్దరం కలిసి చేద్దాం అంటే ఓకే కొలాబరేషన్ చేద్దాం పోవడం అట్లే చేస్తుండే. బట్ కొంత వ్యూవర్షిప్, కొన్ని సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత అరే మన ఛానల్లో తీస్తే ఒక ప్రాపర్ కంటెంట్ తీయాలి, ఒక మంచి కంటెంట్ తీయాలి. ఒక అమ్మాయి వైజ్ కానీ, సాంగ్ వైజ్ కానీ, మ్యూజిక్ వైజ్ కానీ
ఏదైనా క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు మనం చూసే పిక్చరైజేషన్ అనేది నీట్గా ఉంటేనే ప్రజెన్స్ అనేది మంచిగా ఉంటుంది. అవును. సో ఆ తర్వాత అంతా చేంజ్ చేసేసినాం. అంటే నేనే చేయాలని నాకేం లేకుంటుండే ఫస్ట్. ఎలా వచ్చారు స్టార్టింగ్ మీరు? నాకు తెర వెనుకుండే తెర ముంగడికి వచ్చారు, ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయారు. లేదు అట్లా నేను ఎప్పుడు కూడా మీరు అనుకోరు, బట్ చూసే జనాలకు చెప్తున్నా నేను. అదే బై ప్రాసెస్ నార్మల్గా రీల్స్ చేస్తుంటాం కదా, రీల్స్ చేసినప్పుడు నా పాటకు నేను రీల్ చేసినప్పుడు వేరే పాటల్లో కూడా నేను రీల్ చేసినప్పుడు ఎందుకు వాళ్ళని వీళ్ళని పెట్టి చేయడం, డబ్బులు నువ్వే పెట్టుకుంటావు, ఛానల్ నీదే, పేరు నీదే, అదేదో నువ్వే చేసుకుంటే నీకు ఒక నేమ్ వస్తుంది, నువ్వు రికగ్నైజ్ అవుతావు కదా అని చెప్పేసి మా వాళ్ళు కానీ పక్కల ఫ్రెండ్స్ కానీ వెల్ విషర్ వీళ్ళందరూ చెప్పడంతో నేను కూడా రియలైజ్ అయినా నిజమే కదా. ఎందుకు ఒకవేళ హిట్ వచ్చింది అనుకో మన ఖాతాలోనే పడుతుంది, ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకో సరే మన మీద మనమే ఇన్వెస్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం అనిపించదు. అదే వేరే వాడికి మనం డబ్బులు ఖర్చు పెట్టి వాడికి అంతా చేసి సెట్ చేసి హిట్ కాకపోతే అరే అమ్మ వాడి మీద చేసినాం అదంతా వేస్ట్ అయిపోయింది ఇలాంటి ఒక మైండ్ సెట్లో ఉంటుంది. సో మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే హిట్ అయినామనుకో మనకు ఫేమ్ వస్తుంది. సో హిట్ కాలేదనుకో సరే మన మీద మనమే కదా ఇన్వెస్ట్ చేసుకుంది, ఓకే పర్లేదులే అన్నట్టు ఆ ఫీల్ గట్టిగా ధైర్యం పెట్టుకొని అలా మూవ్ ఆన్ అయిపోయారు. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే సో చాలా ఇంట్రెస్ట్లో మీరు చెప్పారు, బట్ మళ్ళీ నేను డీప్గా తీసుకురాలేకపోతున్నా. బట్ చాలా లో కుటుంబం నుంచి, సో చాలా గరీబ్ కుటుంబం నుంచి, సో ఇప్పుడు అంత రిచ్ కాకపోయినా సరే తినడానికి ఉండడానికి ఉంది అంటే ఈ టోటల్ ఎంటైర్ జర్నీ గుర్తొస్తుంటే మీకేమనిపిస్తూ ఉంటుంది? అంటే అనిపిస్తుంటుంది నార్మల్గా మనం స్టెప్ అంటే గతంలోకి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇవన్నీ తీసుకుంటే బేసిక్గా ఏదైనప్పటికీ మన థాట్ ప్రాసెస్ అంతే. అంటే ఇప్పుడు మా నాన్న ఉంటుండే అప్పుడు ఆయన ఏదో పొలం పని చేసుకుంటూ అక్కడ మా పొలానికి ఆయన తీసుకొచ్చి డబ్బులు ఇంట్లోకి సరిపెట్టుకోవడం అక్కడక్కడ, ఆ తర్వాత ఎక్కడన్నా డబ్బు తీసుకురావడం అప్పు తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టడం. సో ఇది ఇట్లా ప్రాసెస్ అవుతుండే. సో నేను ఇదంతా చూస్తూ చాలా దగ్గరికి వెళ్ళి అంటే అప్పుల వాళ్ళ ఇంటికి రావడం అట్లా ఇట్లా ఇవన్నీ జరగడం మన చిన్నప్పుడే నా మైండ్లో చాలా డీప్గా వెళ్ళిపోయింది, రూట్స్ వరకు వెళ్ళిపోయింది. అది ఇక ఇది కాదు కొడితే ఏదో సినిమాలో మన సీతమ్మకి ఇట్లా సిరిమల చెట్ల వెంకటేష్ అంటాడు కదా, కొడితే గట్టి కొట్టలరా అన్నట్టు ఇదే ఉంటుండే మైండ్లో. అంటే సినిమా అని కాదు అప్పటి నుంచి అయినా ఇప్పుడు ఎవరికైనా అబ్వియస్లీ మీకు నాకు ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది గట్టి చేయాలని ఉంటుంది. కాకపోతే ఇంకా నాకు సాంగ్ సింగింగ్ అనేది చాలా చిన్నప్పటి నుంచే స్కూల్లో ఉన్నప్పుడే మిమిక్రీ అట్లా చేస్తుండే నేను. మా ఫ్రెండ్స్ అట్లా ఇట్లా వాళ్ళు నన్ను అడిగి మరీ చేయించుకుంటుండే. నేను దాన్ని మర్చిపోయాను, అంటే నాకు గుర్తులేదు. కొంచెం ఎదిగే కొద్దీ 10th ఇంటర్మీడియట్ ఆ స్టేజ్కి వచ్చే వరకు నాకు నేను మిమిక్రీ చేస్తా ఇదంతా ఉంది అనేది అది మర్చిపోయి మామూలుగా రోజు స్కూల్కి పోవడం రావడం ఎంజాయ్మెంట్ అదంతా ఉండేది. బట్ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోయింది దాని తర్వాత ఒక కంప్యూటర్ స్కిల్స్ దాంట్లో చేయడం, దాని తర్వాత హైదరాబాద్ జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ విలేజ్కి రావడం, విలేజ్లో ఇట్లా ఇదంతా ప్రాసెస్లో సాంగ్స్ అనేది నాకు యూట్యూబ్ అనేది టచ్ అయింది నాకు. అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కెరీర్లో ఫ్రీ ఆఫ్ మానిటైజేషన్. సో డైరెక్ట్ ఒక వీడియో షూట్ చేయడం, డైరెక్ట్ డబ్బులు సంపాదించడం అప్పుడు యూట్యూబ్లో స్టార్టింగ్లో, కెరీర్ స్టార్టింగ్లో. సో నాకు ఈ కాపీరైట్ క్లైమ్స్ ఇదంతా తెలియకపోతుండే, క్లైమ్స్ ఇదంతా తెలియదు. డైరెక్ట్ వేరే మ్యూజిక్ తెచ్చి పెట్టడం, అది స్ట్రైక్లు పడి ఛానల్ పోవడం, పోయింది ఛానల్ పోయింది. సో వేరే ఇంటర్వ్యూలు కూడా చెప్పినా నేను దీని గురించి, స్ట్రైక్ అంటే ఛానల్ పోతుంది. అప్పుడు యూట్యూబ్ గురించి తెలుసుకోవడం, ఇక యూట్యూబ్లో మనమే సాంగ్ అప్లోడ్ చేసి ఎట్లా వ్యూస్ వస్తాయి, థంబ్నెయిల్ ఎట్లా పెట్టాలి, ట్యాగ్స్ ఎట్లా పెట్టాలి, ఛానల్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇదంతా ఒక పూర్తిగా నాకు ఒక అవగాహన వచ్చేసింది. సో ఎప్పుడైతే నాకు యూట్యూబ్ గురించి పూర్తిగా కాకపోయినా అంటే ఓకే ఈ మాత్రం చేస్తే యూట్యూబ్లో రన్ అవ్వచ్చు అని ఎప్పుడైతే నాకు అవగాహన వచ్చిందో, కాన్ఫిడెంట్ వచ్చిందో, సో ఇంకా నా విలేజ్లో ఉన్న అప్పుడప్పుడు చిన్న చిన్న బిజినెస్, నాకు ఒక మొబైల్ షాప్, ఈ సౌండింగ్ సిస్టమ్ అదంతా ఉంటుండే ఊర్లో, అంతా పక్కన పెట్టేసి మొత్తం తీసేసి చలో హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఒక రూమ్ తీసుకొని అట్లా మ్యూజిక్ స్టూడియోలో చుట్టూ తిరిగి ఆ స్టూడియోలో పడుకొని అట్లా ఇట్లా మొత్తానికి ఇంకా ఇప్పుడు ఒకప్పుడు నిజంగా చాలా గరీబ్ కుటుంబం నుంచి వచ్చినా మాకు తెలుసు. ఇప్పుడు మీ సంపాదన ఎంత ఉందంటే అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణ రౌండ్ ఫిగర్ చెప్పకుండా, ఎందుకంటే ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు చూసినావు, అప్పులో ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చూసినావు. సంపాదన అంటే ఏం లేదు. ఇప్పుడు నార్మల్గా నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అంటే ఓకే ఇప్పుడు నేను ఏదన్నా నాకు కావాల్సింది నేను అంటే ఏదైనా వాట్ ఎవర్ ఫోన్ కానీ ఏదైనా ఓకే తీసుకోవచ్చు, ఇది నాతో అవుతుంది, ఇది మనతో అవుతుంది, అంత స్టెబిలిటీ అయితే ఉంది నాకు. అదే అప్పులో వస్తారా ఇప్పుడు? అప్పులో ఇంటికి వస్తారా? ఇక అప్పులో కాదు, ఇంకా ఆ స్టెబిలిటీ ఉంది. ఇంకా అంటే ఇంకా ఇంకెవ్వరు ఇప్పులు మొత్తం క్లియర్ అయిపోయి ఒక బిజినెస్ని మనం స్టార్ట్అప్ చేసి దాన్ని బిల్డ్ చేసే స్టేజ్కి ఇప్పుడు మనం ఎదిగినామంటే ఒక కాన్ఫిడెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆ సక్సెస్ కూడా యూట్యూబ్ నుంచి వచ్చింది, ఇదంతా ఆడియన్స్ ఇచ్చింది ఇదంతా. కాకపోతే ఏంటంటే నా పట్టుదల అనేది
స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఇంకొకటి అన్న ఈ ఫోక్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడాల్సి వస్తే సో ఫోక్లో బాగా కమిట్మెంట్స్ ఉంటాయని చెప్పి నేను విన్నాను. అది నాతో వర్క్ చేసిన వాళ్ళ గురించి నాకు తెలుసు, నేను వర్క్ చేసిన వాళ్ళ గురించి నా గురించి వాళ్ళకి తెలుసు. నేను ఆ వేలో వెళ్ళాను. అంటే మీ విషయం కాదు, నార్మల్గా ఫోక్ ఇండస్ట్రీలో సో కొన్ని బాగా నడుస్తున్నాయి. నేను కూడా వాటి గురించి విన్నా, కానీ నేను ఎక్కువ డీప్గా వెళ్ళదలుచుకోలేదు ఇప్పుడు దాని గురించి ఎక్కువ. ఇప్పుడు అది ఎందుకంటే వాళ్ళ ఇష్టాలకు సంబంధించిన విషయం. అది వాస్తవానికి మనం చాలా చూస్తున్నాం ఇప్పుడు యూట్యూబ్లో కానీ బయట కానీ. వాళ్ళు ఫస్ట్ ఒకప్పుడు నార్మల్ మంచి ఒక రిలేషన్షిప్, హెల్దీ రిలేషన్లో ఉండి తర్వాత ఏదో మిస్కమ్యూనికేషన్స్ వాళ్ళకి వచ్చి దాన్ని తీసుకొచ్చి బయట చేశారు. సో ఇట్లా కూడా ఉన్నాయి. ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వ్యక్తితో ట్యాప్ అయిపోయి కొలాబరేట్ అయిపోయి వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా హెల్దీ రిలేషన్ బిల్డ్ అయ్యి వాళ్ళకి డబ్బులు వచ్చి వీళ్ళకి డబ్బులు వచ్చి లేకుంటే వీళ్ళు ఏదో చేసిన తర్వాత దాన్ని బయటికి తీసుకొచ్చి ఓపెన్గా చేసి తను అది చేసింది లేకుంటే తను అది చేసిండు అని చెప్పడం వల్ల అచ్చా మీరు ఇంతకుముందు ఛానల్ బిల్డ్ చేసిరు, కలిసి వీడియోలు చేసిరు, షూట్ చేసిరు, మళ్ళీ మమ్మల్ని అవలాలని చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది ఇప్పుడు. సో ఇదంతా ఇంకా నేను ఇదంతా ఫేక్, ఇంకా ఇదంతా వర్కౌట్ కాదు, ఇదంతా ట్రాష్, ఇదంతా వాళ్ళకి నచ్చితే ఉంటారు, నచ్చకపోతే వాళ్ళే విడిపోయి మళ్ళీ అవతల మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. కాబట్టి ఇక వాళ్ళకి ఆ వేళకి వెళ్ళినోడు వాని బాధ వాడే పడతాడు, ఆ వేళకి వెళ్ళకుండా ఉన్నోడు వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుంటారు.